జై వీరభద్రకాళిమాత నమో నమః. ఒకప్పుడు శ్రీమూర్తులు సాధనశీలులు, భూదేవికున్నంత ఓపుకున్నందుకే తాత ముత్తాతలు మన అమ్మ నాన్నల వరకు వెలిగినాం. ఇప్పుడు స్త్రీలో ఒక ఓపిక సహనం అనేది ఎట్లయిపోయిందంటే వాళ్ళే కొద్దిగా ఇది చేస్తున్నారు. అందువల్ల ఇన్ని సమస్యలు ఇప్పుడు కొద్ది మంది వల్ల స్త్రీ జాతికి అవమానం, కొంతమంది చేసే వల్ల ఇప్పుడు చూస్తున్నాం. మనం ఎట్లా ఫోన్లు పట్టుకొని ఎట్లా చేస్తున్నారు చూస్తున్నాం. అంటే సమాజానికి భయపడరు. ఎట్లా అనుకుంటున్నారు అంటే భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, అన్నీ చూస్తుంటుంది అమ్మ. నార తీస్తుంది. ఏమనుకున్నారు తెలుసా? ఒక సమాజం అంటే భారతదేశం అంటే పుణ్యభూమి, ధర్మభూమి, దేవుళ్ళు తిరగాడిన భూమి ఇది. ఈ భూమిలో భారతదేశానికి కీర్తి వచ్చిందంటే స్త్రీల వల్లే. ఆ స్త్రీ అంటే భూదేవితో సమానం చూస్తాము. అంత ఓపికతో ఉన్నారు కాబట్టి తాత ముత్తాతలు నాన్నోళ్ళు వెలిగినారు. ఇప్పుడుండే ఆడపడుచులు ఎట్లా తయారైనారు చూస్తున్నాం కదా. భయం లేదు, భక్తి లేదు. ఒకప్పుడు అత్తని చూసి కోడలు భయపడుతున్నాయి. ఇప్పుడు కోడలే అత్తలను చూసి ఇట్లా ఉల్టా అయిపోయింది అనమాట. సమాజం ఎట్లయిపోతుందంటే అంత రివర్సు. ఒకప్పుడు మగ వ్యక్తి అంటే వాడు ఒక మూర్ఖుడి కింద లెక్కేసి ఏదో కొట్టినా తిట్టినా దారికి తేవచ్చు. మళ్ళీ ఇప్పుడు శ్రీమూర్తులు ఇట్లా తయారైపోతున్నాడు కొంతమంది చూస్తున్నాం. అంటే ఇవన్నీ కలి ప్రభావం వల్ల తయారవుతున్నమాట. ఈ కలిని మీరు దూరంగా ఉంటూ భయం భక్తితోన రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి. కానీ ఇవన్నీ చేసి కలి ప్రభావంలో తయారవుతున్నారు. అందుకే మనమందరం మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే క్రమశిక్షణతోన కొద్ది భక్తికి అలవాటు చేసి ఇవన్నీ రాబో రోజుల్లో భావితరం వెలగాల. స్త్రీలు, పురుషులు, తర్వాత యువకులు. మన భారతదేశం అంటే గర్వించదగ్గ దేశము. సంప్రదాయాలకి, పద్ధతులకి, కుటుంబ గౌరవాలకి, ఉమ్మడి కుటుంబాలకు మారిపోయారు భారతదేశం. అటువంటి భారతదేశంలో పుట్టి ఈరోజు ఒక పాశ్చాత్యుల కంటే అటు ఇటు చేస్తున్నాము. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు వాళ్ళందరూ చీరలు కట్టుకొని పంచలు కట్టుకొని గుళ్ళకి వస్తుంటే మన వాళ్ళు షార్ట్స్ వేసుకొని నైటీలు వేసుకొని గుడికి వస్తారు. ఇదే మన సమాజము. ఎవరికి భయం లేకుండా అయిపోయింది. పిల్లల నుంచి పెద్దల వరకు భయం లేదు. సమాజానికి భయపడరు. మా ఇష్టం అంటారు. మళ్ళీ ఇట్టే ఇడిచి పెడతారు అనుకుంటే శివయ్య భూమి ఇది. శివుని భూమిలో బతకల్లా కాలం మనకు నూకులు కావాలంటే ఆయన చెప్పినట్టు ఇంటేనే భూమి మీద నూకులు ఉంటాయి. ఎలా అంటే ఆ పుణ్యకాలమైనాక కాలగర్భంలో కలిపేస్తాడు. ఇప్పుడు అప్పుడులాగా ఆయుష్లు, ఆరోగ్యాలు ఏం లేవు. ఒక విర్ర వీగద్దండి. శరీరాలు చిన్న వయసులోనే ముసలితనం వచ్చేస్తుంది. ఆకారాలు కోల్పోతున్నారు. లక్ష్మీదేవిలాగా ఉండవలసిన వాళ్ళు ఎట్లా తయారవుతున్నారు చూస్తున్నాము. ఒకప్పుడు తిండి లేక ఏడిచినాం, ఇప్పుడు తిండి ఉండి తిండి లేక ఏడుస్తున్నాం. ఇదే కర్మ సిద్ధాంతం. భగవంతుడు ఏది వదులుడు. మత్సంగా ఉంటే వెలిగిస్తాడు, లేదంటే కాలగర్భంలో కలిపేస్తాడు. వీరభద్రుడు దిగింది. ఇప్పుడు భద్రకాళిమాత వీరభద్రుడి రూపంలో ఇప్పుడు దుష్ట శిక్షణ, శిష్యరక్షణ చేస్తూ దేశాన్ని, లోకాన్ని వెలిగించడానికి వచ్చినారు. కాబట్టి ఇవన్నీ కర్మ సిద్ధాంతం నడుస్తుంది. జాగ్రత్తగా ఉండండి. తప్పులుంటే తెలుసుకోండి, క్షమించి కాలాన్ని ముందుకు తీసుకువెళ్తాడు. లేదంటే కాలకర్మలో కలిపేస్తాడు. రోగాలు, దరిద్రం, సమస్యలతో విలతాండం చేస్తుంది. ఆరోగ్యాలు, ఆయుష్లు, వారంటీ లేని, గ్యారంటీ లేని జీవితాలు ఉంటాయి. భయంతో వెలగండి, భక్తితోన ముందుకు